హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నీ మాట నా నోట ఉంచండి. శక్తి చేత, బలం చేత కాదు కానీ నీ ఆత్మ ద్వారా నడిపించండి. మీ సన్నిధి మెండుగా దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ఈ దినాన దేవుడు నా హృదయంలో పెట్టింది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. చాలాసార్లు మనము మన విశ్వాసాన్ని కోల్పోయేవారుగా ఉంటాం. కొంచెం ఇరుకు, ఇబ్బంది రాంగాల్నే ఏంటి నా బ్రతుకు, ఏంటి నా పరిస్థితి అనుకుంటాం. అయితే దేవుని వాక్యంలో ఒక వ్యక్తిని మనం చూడవచ్చు. అతని పేరు కాలేబు. నిజంగా చాలా ఆశ్చర్యమేస్తుంది ఆయన యొక్క విశ్వాసం గురించి ధ్యానిస్తే. అయితే మీరు సంఖ్యాకాండంలో చూసినట్లయితే దేవుడు ఇజ్రాయెల్ జనాంగానికి వాగ్దానం ఇస్తాడు. ఏమనంటే, మీరు కానాను వాగ్దాన భూమికి చేరుతారు. అక్కడ పాలు, తేనెలు ప్రవహించు దేశంలోనికి మీరు వెళ్తారు అని వాగ్దానం ఇస్తాడు. ఒకసారి ఆ వాగ్దానం చూసుకుందాం. నిర్గమకాండము 3:8. 3వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆయన దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హవ్వీయులు, యెబూసీయులు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. మరి ఇక్కడ చూసినట్లయితే మీరు మీ యొక్క శత్రువుల నుండి మిమ్మల్ని విడిపిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. మరి ఇజ్రాయెల్ జనాంగం ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉన్నప్పుడు వారు వెట్టి పనులు చేస్తూ నిట్టూర్పు విడిచింది దేవుడు చూశాడు. నాయకుడైన మోషేను పంపించి వారిని ఆ యొక్క బానిసత్వం నుండి విడిపించాలని దేవుడు ప్రయత్నించాడు. అంతేకాదు, మరి వారి యొక్క అవిశ్వాసం బట్టి వారు అరణ్యంలో రాలిపోయినట్టు చూడవచ్చు. మీకు నేను వాగ్దాన భూమిని ఇస్తాను, పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని వెళ్తాను అని చెప్పి వారు ఉన్న కష్టంలో వారిని ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి, మరి వారి వస్త్రములు, వారి చెప్పులు పాతగిల్లకుండా దేవుడు వారిని కంటికి రెప్పలాగా పగలు పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారిని నడిపిస్తాడు. ఇన్ని అద్భుతాలు, ఆశ్చర్యాలు చూసిన వారు ఎంతో అవిశ్వాసంతో వారు సనిగేవారుగా మనం చూడవచ్చు. అయితే ఇక్కడ చూసినట్లయితే మోషే దేవుడిచ్చిన దేవుడు ఇవ్వబోతున్న భూమిని కనిపెట్టడానికి వేగుల వారిని 12 మందిని ఒక్కొక్క గోత్రం చొప్పున పంపిస్తాడు. మరి కాలేబు యూదా గోత్రం యెఫున్నె కుమారుడికి పుట్టినవాడుగా ఉన్నాడు. మరి వారిలో 12 మంది వెళ్తారు ఆ దక్షిణాది పర్వతం మీదకి. వెళ్ళి మీరు అక్కడ విచారణ చేయుడి. అక్కడ ఉన్న జనులు ఎలా ఉన్నారు? అక్కడ అక్కడ ఆ పట్టణం ఎలా ఉంది? అన్ని విషయాల్లో మీరు విచారణ చేయడని మోషే చెప్తాడు. ఒకసారి సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో మనం ఆ వచనాలు చూడవచ్చు. మీరు వెళ్ళి విచారణ చేసుకొని రండి అంటారు. ఆ వచనాలు చదువుకుందామండి. 17వ వచనం, సంఖ్యాకాండం 13:17. మోషే కనాను దేశంను సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లా నేను, మీరు ధైర్యం తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ ఈ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టిదో, దానిలో నివసించే జనము బలము కలదో లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో, అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములలో నివసించుదురో కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైందో నిస్సారమైందో, దాని చెట్లు ఎట్లున్నవో ఇవన్నీ మీరు చూసుకొని రండి అంటారు. వారు అట్లనే వెళ్ళి చూస్తారు. అంతే కదా, అక్కడ ద్రాక్ష గెలలు, అక్కడున్న దానిమ్మ పండ్లు వారు తీసుకుంటారు ఎష్కోలు లోయలో. మరి అవి తీసుకొని వారు వస్తారు. అంతేకాదు, వారు మోషేకి చెప్తారు అక్కడ నిజంగా అది పాలు తేనెలు ప్రవహించే దేశమే, కానీ అక్కడ
మేము అనాకీలను, నెఫీలీయులను చూసాం. వారు ఎంతో బలవంతులుగా ఉన్నారు. వారి ముందు మేము మిడతల వంటి వారము. కాబట్టి అది పాలు, తేనెలు ప్రవహించు దేశమైనా మేము దానిని స్వాధీనపరచుకోలేము. మేము వారి చేతిలో చస్తాము. వారు అందులో 12 మంది వేగుల వారిలో ఉట్టి ఒక 10 మంది మట్టుకే మంచి చెడ్డ సమాచారంతో వచ్చారు. ఇద్దరు ఎవరంటే యెహోషువ, కాలేబులు మట్టుకే అవును దీనిని మా దేవుని శక్తితో మేము జయించగలము, చేయగలము అని ఒక ధైర్యంతో వారు ముందుకు వస్తారు. కానీ ఆ మిగతా 10 మంది ఆ ఇజ్రాయెల్ జనాంగానికి చెడ్డ సమాచారాన్ని ఇవ్వడమే కాక వారిలో భయాన్ని పుట్టిస్తారు. ఆ తర్వాత వారందరూ ఏంటి మోషే మమ్మల్ని ఐగుప్తు నుండి మోషే అహరోనుని ప్రశ్నిస్తారు. మమ్మల్ని ఐగుప్తు నుండి వచ్చింది మమ్మల్ని చంపడానికా? ఇలా చావడానికా? మేము అక్కడే బాగున్నాం కదా! అని సణిగారు, కోపగించుకున్నారు. వారు ఇజ్రాయెల్ జనాంగం సనగడం వలన దేవునికి ఎంతగానో కోపమొస్తది వారి మీద. వారు కోపం రావడమే కాదు, వారు దేవుని మీద దేవుడు వారి మీద శిక్షించాలి, వీరిని నాశనం చేయాలనుకుంటా. కానీ మోషే వారి పక్షాన వేడుకుంటాడు. వేడుకున్నప్పుడు దేవుడి కోపాగ్ని ఆగుతుంది వారి మీద. అయితే అలా చేస్తూ ఉన్నారు. కానీ యెహోషువ, కాలేబుల మట్టుకి దేవుడిని సహాయంతో మేము దీనిని జయించగలము అన్న ధైర్యంతో వారు ముందుకు వెళ్లారు. మరి అంతేకాదు వారు వారి విశ్వాసాన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా కూడా వారు దానికి భయపడలేదు. కానీ దేవుడు మా తోడుంటే మేము దేనినైనా జయించగలము అని వారు అటువంటి విశ్వాసం పెట్టుకొని వారు ముందుకు వెళ్ళినట్టు చూడవచ్చు. మరి ఈ కాలేబు వారు మోషే వారిని పంపించినప్పుడు అతని వయసు 40 సంవత్సరాలు. ఇంచుమించు ఆయన 45 సంవత్సరాలు దేవుని వాగ్దానం కోసం కనిపెట్టాడు. నిజంగా ఎంత గొప్ప విషయం కదండీ! మరి వారు వెళ్ళడమే కాదు, అంతేకాదు కాలేబు దేవుణ్ణి మనం ఏదైనా అడగాలనుకుంటే సంకోచిస్తాం. కొంతమంది అడగము. కానీ ఇక్కడ కాలేబు చూసినట్లయితే ఆ కానాను దేశానికెళ్తాడు. అక్కడున్న దక్షిణాది పర్వతం హెబ్రోన్ ఇది నాకు ఇవ్వమని అడుగుతాడు దేవుణ్ణి. దేవుడు ఖచ్చితంగా ఆయన ప్రార్థన ఆలకించి ఆయన అడిగింది ఇస్తాడు కొంత సమయమైనా. మరి హెబ్రోను మీరు చూసినట్లయితే అబ్రహాము సమయంలో ఆదికాండం 17:8లో చూసినట్లయితే అబ్రహాంకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఒకసారి చదువుకుందాం. ఆదికాండం 17వ అధ్యాయం 8వ వచనం. నీకును నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశివై ఉన్న దేశంను అనగా కానాను దేశం అంతటిని నిత్య స్వాస్థ్యంగా ఇచ్చి వారికి దేవుడై ఉందునని అతనితో చెప్పాను. మరి నీ పిల్లలకి నీ తరానికి నేను ఈ కానాను దేశము స్వాస్థ్యంగా ఇస్తున్నానని చెప్తాడు. మరి ఇక్కడ ఆయన హెబ్రోను పర్వతాన్ని అడుగుతాడు. అంతేకాదు బైబిల్లో ఇంచుమించు 6 సార్లు రాయబడింది ఏమనంటే కాలేబు పూర్ణ మనసుతో దేవుణ్ణి వెంబడించాడు కాబట్టి తాను కాలు అడుగుపెట్టిన స్థలము దేవుడు ఆయనకి అనుగ్రహించాడని. నిజంగా కాలేబులో ఎన్నో చాలా మంచి క్వాలిటీస్ అనేవి మనం చూడవచ్చు. మొదటిగా చూసినట్లయితే ఆయన ఒక ఆప్టిమిస్ట్. అంటే దేవుడు వాగ్దానం అందరేమో నెఫీలీలు, అనాకీయులను చూసి ఇంకా మా వల్ల కాదు, మేము పురుగుల్లా ఉన్నాం, మేము మిడతల్లా ఉన్నాం, మమ్మల్ని చంపేస్తే కానీ అంత పెద్ద పర్వతం లాంటి పరిస్థితిలో కూడా అతను దేవుని మీద నమ్మకం ఉంచాడు. ఎందుకంటే ఆ జనులు దేవుని సహాయంతో మనం జయించగలం అంటే వెంటనే ఆ ఇజ్రాయెల్ జనాంగము వారు ఆ 10 మంది తెచ్చిన చెడ్డ సమాచారం వలన వారు వీళ్ళని రాళ్ళతో కొట్టి వీలైతే వీళ్ళని చంపివేయాలని ప్రయత్నిస్తారు. కానీ దేవుని మీద వారు నమ్మకం ఉంచారు. అంతేగా మొదటిగా చూసినట్లయితే ఆయన తలంపులన్నీ అనుకూలమైన ఆలోచనలే. చాలాసార్లు మనము
ప్రతికూలమైన ఆలోచనలో ఉంటాం. నెగెటివ్ థాట్స్. ఇది జరగపోతే, ఈ ఉద్యోగం రాకపోతే, ఈ ఎగ్జామ్ ఫెయిల్ అవుతే అని అనుకుంటే చూడండి, మన పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈజ్ ఫుల్ ఆఫ్ పాజిటివిటీ. మనము ఎప్పుడు నిరుత్సాహంగా ఉన్నా, ఎప్పుడు ప్రతికూలమైన ఆలోచనలొచ్చినా మీ బైబిల్ తెరిసి చదవండి. దేవుడు మనకొక నిరీక్షణ ఇస్తాడు. దేవుడు మనకొక అనుకూలమైన ఆలోచనలు కలిగి ఉంటది ఈ పుస్తకం నిండా. నిన్ను వృద్ధి చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను సఫలపరుస్తాను అని. ఈ మీరు చూసినట్లయితే మొదటి నుండి తాను ప్రతికూలమైన ఆలోచనలు లేవు కానీ అన్నీ దేవుని సహాయంతో జయించగలను. అది ఎంత పర్వతం లాంటి సమస్యగా అయినప్పటికీ. రెండవదిగా చూసినట్లయితే అతను పూర్ణ మనసుతో దేవుణ్ణి వెంబడించాడు. మీకు రిఫరెన్సెస్ కావాలంటే యెహోషువ గ్రంథం 14:8, యెహోషువ గ్రంథం 14:14, సంఖ్యాకాండం 14:24, సంఖ్యాకాండం 32:12, ద్వితీయోపదేశకాండం 1:36లో మీరు చూసినట్లయితే ఆయన దేవుణ్ణి పూర్ణ మనసుతో వెంబడించాడు గనుక దేవుడు కాలు అడుగుపెట్టిన స్థలము కాలేబ్‌కి ఇచ్చాడు. వాస్తవానికి కాలేబ్ అన్న పేరుకు అర్థము కుక్క అని హెబ్రీ భాషలో. కానీ ఆయన కుక్క ఒక సంవత్సరం దానికి ఆహారం పెట్టినా, ఒక్కసారి దానికి ఏదైనా ఇస్తే జీవితాంతం ఎన్ని సంవత్సరాలైనా ఆ యజమానిని మర్చిపోదు. చాలామంది సామెత వాడతారు కదండీ! కుక్కకున్న విశ్వాసం కూడా మీకు లేదు, మనుషులకుండదు అని. కానీ హెబ్రీ భాషలో ఆయన పేరు ఒక కుక్కగా అని హెబ్రీ భాషలో ఉంది. కానీ కాలేబు అంటే దేవుని యందు పూర్ణ విశ్వాసంతో ఆయన నడుచుకున్నాడు. ఇంకొక గుణ లక్షణం ఏంటంటే ఆయన ఖచ్చితమైన విశ్వాసం. మోషే ఆ యొక్క వేగుల వారితో పాటు పంపించినప్పుడు అతని వయస్సు 40 సంవత్సరాలు. కానీ అతను వాగ్దాన భూమికి చేరినప్పుడు అతని వయస్సు 85 సంవత్సరాలు. ఇంచుమించు 45 సంవత్సరాలు అతను దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తాడు. అంతేకాదు అతను ఆ యొక్క వాగ్దాన భూమిని స్వతంత్రించుకుంటాడు, స్వాస్థ్యంగా సంపాదించుకుంటాడు. కానీ మనం ఇజ్రాయెల్ జనాంగాన్ని చూసినట్లయితే మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి తీసుకెళ్తాను, వాగ్దాన భూమి అడుగు పెడతానంటే మమ్మల్ని చంపడానికేనా అని సణిగారు. వారి సణుగుడు వలన, వారి అవిశ్వాసం వలన వారు మధ్యలోనే రాలిపోయేవారుగా ఉన్నారు. ఇంచుమించు ఈ 40 అక్కడున్న వారందరూ కాలేబ్ కంటే 18 సంవత్సరాలు చిన్న వయసు. మరి కాలేబ్‌కి 40 సంవత్సరాలు అయితే అక్కడున్న ఇజ్రాయెల్ జనాంగంకి 18 ఏళ్ళు చిన్న వయసు కలిగిన వారెవరందరూ. అయితే అప్పటి నుండి ఇంచుమించు కాలేబు ఆ యొక్క భూమిని స్వతంత్రించుకునే లోపు ఇంచుమించు వీరందరూ మరణించినట్లు చూడవచ్చు. లెక్కలు కట్టారు. ఒక 10 లక్షల మంది 40 సంవత్సరాల్లో మరణించవచ్చు. అంటే రోజుకి 73 మరణాలు ఇజ్రాయెల్ జనాంగం మనం చూడవచ్చు. ఎందుకంటే వారు దేవునిని నమ్మలేదు. ఇన్ని అద్భుతాలు, ఆశ్చర్యాలు చూసినా కూడా దేవుని పట్ల వారు విశ్వాసం వృద్ధి చెందలేదు. అంతేకాదు విశ్వాసంతో ప్రవర్తించలేదు. సణిగారు, కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. అందుకనే వారు ఆ వాగ్దాన భూమికి చేరలేకపోయారు. మరి మోషేకి కోపాన్ని రేపారు. చూడండి, అవిశ్వాసం దేవునికి నచ్చదు. దేవుడు అంటున్నాడు, అవిశ్వాసుల మధ్య నేను క్రియ చేయలేను అంటున్నాడు. చూడండి, ఈ దినాన మీకు ఎన్ని వాగ్దానాలు ఉన్నా మీరు దేవుని యందు నమ్మిక ఉంచపోతే వాటి నెరవేర్పు మనము చూడలేము. మనలో కొంత సనుగుడున్నా, మనలో కొంత అవిశ్వాసం ఉన్న దానిని మనం నెరవేర్పులోనికి చూడలేము. చాలాసార్లు మనం అనుకుంటాం, వాగ్దానాలు ఉన్నాయి, ప్రతి సంవత్సరం తీసుకుంటున్నా, ఒక్కటి కూడా నెరవేరట్లేదు అని అనుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా తన సమయంలో వాటన్నిటిని నెరవేర్చువాడు అయి ఉన్నాడు. కాబట్టి వాగ్దానం అంటే వాగ్దానం తీసుకున్నా అని మనము దాన్ని వదిలిపెడితే కాదు, కానీ దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించేవారుగా ఉండాలి. చూడండి, వాగ్దానం అనేది ఒక చెక్ లాంటిది. ఎలా అయితే చెక్‌ని బ్యాంక్‌కి తీసుకెళ్ళి
మనం క్లియర్ చేస్తామో, అలానే దేవుని సన్నిధిలో పెట్టి, దేవుని దగ్గర అడిగి దానిని పొందుకోవాలి. దానికి కావాల్సింది విశ్వాసం. మహా అయితే ఒక సంవత్సరం ప్రార్థన చేస్తామండి. రెండో సంవత్సరం, మూడో సంవత్సరంకొచ్చేసరికి ఇంకా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కానీ నా ఏమో అది జరిగేటట్టు లేదు అని అవిశ్వాసమైన మాటలు పలికేవారుగా ఉన్నాం. కాబట్టి ఈ దినాన మనకి అటువంటి విశ్వాసం ఉందా? మరి 1, 2 సంవత్సరాల్లో మనము భక్తిహీనతలోకి దిగజారిపోతున్నాం. మన వాగ్దానాల్లో యందు నమ్మిక ఉంచట్లేదు. కానీ ఇంచుమించు 45 సంవత్సరాలు దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టాడు. అంతేకాదు ఆ యొక్క హెబ్రోన్ పర్వతం అంతా స్వాస్థ్యంగా తీసుకున్నాడు. అంతేకాదు తన కుమార్తె అయిన అక్సాకి అది స్వాస్థ్యంగా తను అడిగినప్పుడు రాసిచ్చాడు. తన పిల్ల తరాలకి ఆ స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఈరోజు ఒక భక్తిపరుడు తను తన బిడ్డలకి ఆస్తిని సమకూర్చేవాడుగా ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఊరికే దేవుని దగ్గర మనము అడగచ్చో లేదో అనుకుంటాం. కానీ ఇక్కడ కాలేబ్‌ని చూసినట్లయితే దేవుని దగ్గర శ్రేష్టమైనది బెస్ట్ అడిగాడు. బెస్ట్ పొందుకున్నాడు. మనం దేవుణ్ణి బెస్ట్ అడుగుతాం గానీ, తనకి దేవుడు ఇవ్వడానికి ఒక కారణం ఉందండి. అదేంటంటే పూర్ణ హృదయంతో కాలేబు నన్ను వెంబడించాడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అందుకని నేను కాలు అడుగుపెట్టిన స్థలాన్ని ఇచ్చానని. ఈరోజు మనము దేవుణ్ణి వెంబడించము కదా! ప్రార్థన చేసుకోము, వాక్యం చదవము. దేవునికి ఇష్టమైనట్లుగా మన జీవితం ఉండదు. కాబట్టే మన జీవితంలో మనం ఆశీర్వాదం చూడట్లేదు. మన జీవితంలో వాగ్దానాల నెరవేర్పులోనికి రావట్లేదు. తగినంత సమయం ఆయన సన్నిధిలో గడపట్లేదు. అంతేకాదు మనలో ఆ యొక్క అవిశ్వాసానికి మనం చోటిస్తున్నాం. మొదటి కొరింథీ రెండవ కొరింథీ ఒకసారి చదువుకుందామండి. 2వ కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుకుందాం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. మరి దేవుని వాగ్దానాలు అన్నీ అవునట్టుగానే ఉన్నవి గనుక ఆయన యందు అవి నిశ్చయములై ఉన్నవి అని అవునన్నట్టుగా అంటే ఆమేన్. అవును, దేవుడు నా పట్ల ఈ వాగ్దానం కలిగి ఉన్నాడు. ఆమేన్. అది అవునుగాక. కాబట్టి అటువంటి విశ్వాసం ఈరోజు మనకుందా? ఈరోజు కాలేబు నుండి మనం నేర్చుకున్నది ఏంటంటే, ఆయనలో ఉన్న ఖచ్చితమైన విశ్వాసం, ఆయన ప్రతిదీ పాజిటివ్ థాట్స్, ఒక ఆప్టిమిస్టిక్‌గా ఉన్నాడు. ఒక పెసిమిస్ట్ అయితే ఎంత మేలు జరిగినా సంతృప్తి చెందడు. అంటే ఇంకింతేనా? ఈ చిన్నిల్లేనా? దేవుడిచ్చిన దాన్ని బట్టి సంతోషించి కృతజ్ఞత చెల్లించేవారుగా లేరు. కానీ తను దేవుని యందు విశ్వాసం ఉంచాడు. నా ముందు పర్వతం లాంటి పరిస్థితులు, అనాకీలు, నెఫీలీలు వంటి వారు ఉన్నా కూడా దేవుని సహాయంతో మేము చేయగలము, జయించగలము. అంతేకాదు యెహోషువకు కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నేను మోషేకు తోడున్నట్లు నీకు తోడైంటాను. నువ్వు కాలు అడుగుపెట్టిన స్థలం నేను నీకిస్తానని. వారు కేవలం దేవుని వాగ్దానాలు నమ్మి, దేవుని యందు విశ్వసించి వారు వాగ్దాన భూమి చేరగలిగారు. ఈ దినాన మనకు అటువంటి విశ్వాసం ఉందా? ఒకవేళ లేకపోతే ప్రభువా నాకు కాలేబు వంటి విశ్వాసం దయచేయి. పరిస్థితులు చూసి కంగారు పడిపోతున్నాం. పరిస్థితులు చూసి సణిగేవారుగా ఉన్నాం. పరిస్థితులు చూసి కృతజ్ఞత లేని మాటలు, దేవుణ్ణి దూషించేవారుగా ఉన్నాం. కాబట్టి ఎంత అనాకీలు, నెఫీలీలు వంటి సమస్యలు మన ముందున్నా మనం విశ్వాసంలో స్థిరులుగా ఉండాలి. అది మనం కాలేబు నుండి నేర్చుకుంటున్నాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానానికే వందనాలు ప్రభా. అవును నాయనా, మాలో ఎంతో తొందరపాటుతనం ఉంది నైనా. ఎంతో ప్రభా నిరుత్సాహం ఉంది. ఎంతో ప్రభా కృతజ్ఞత లేని మనసు, సణిగేవారుగా ఉన్నాం నైనా. అయా ఇజ్రాయేల్ జనాంగం నైనా తండ్రి, ఇన్ని అద్భుత ఆశ్చర్య సూచక కార్యాలు చూసిన ప్రభా వారు నీ ముందు సణిగారు, నీ నాయకుడిని సణిగారు నైనా, నిన్ను బాధ పెట్టారు నైనా. అయ్యా అవునైనా వారు అయ్యా అరణ్యంలో రాలిపోయారు ప్రభా. అయ్యా మమ్మల్ని దర్శించు నైనా. మా విశ్వాసాన్ని వృద్ధి చెందించండి తండ్రి. మమ్మల్ని బలపరచండి నాయన.
కాలేబు వంటి ఖచ్చితమైన విశ్వాసం మాకు దయచేయండి నాయన. కాలేబు వలె ప్రభా పూర్ణ మనస్సుతో నిన్ను వెంబడించేవారుగా మమ్మల్ని చేయండి నాయన. విత్తిన వాక్యాన్ని ముద్రింపచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ఈ కార్యక్రమాలు మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీప్తి ప్రకాష్ అని యూట్యూబ్ ఛానల్. అంతేకాదు ఈ పరిచర్య ద్వారా మీరు మేలు పొందిన వారైతే ఈ పరిచర్యలో మీరు పాలుపంపులు పొందొచ్చు. ఈ పరిచర్యను పరచొచ్చు. ప్రభు ఉచితమైతే మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు. థాంక్ యూ.